మంగళగిరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో కోల్కతా ఆర్జేసీ మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని శిక్షించాలని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి వైద్యాధికారులు పాత బస్టాండ్ నుండి హనుమాన్ కూడలి వరకు వైద్యులపై దాడులు రచించాలి, బాధిత వైద్యురాలికి న్యాయం జరగాలి అంటూ నినాదాలతో భారీ ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ఏరియా హాస్పిటల్ చింతపల్లి నర్సింగ్ సూపరింటెండెంట్ని ఎం పద్మావతి నా పేరు. మరి కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై చాలా బాధ అనిపిస్తుందండి. మీరు వినడానికైనా ఉంటుంది కానీ ఆవిడ కళ్ళంట నుండి బ్లడ్ వస్తుంది, నోస్ నుండి బ్లడ్ వస్తుంది, మౌత్ నుండి బ్లడ్ వస్తుంది, అవయవాలన్నింటిలో నుండి బ్లడ్ వస్తుంది అని అంటే ఆమెకి ఎంత దారుణంగా హింసించారండి. తల్లిదండ్రులందరూ విడిచిపెట్టుకొని నిజంగానే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ అయ్యి పీజీ సెకండ్ ఇయర్ కోర్సు చదువుతుండగా అమ్మాయిని ఒక రెస్ట్గా తీసుకునడానికి రూమ్లోకి వెళ్ళింది. తను డ్యూటీ చేసుకొని డ్యూటీ చేసే వాళ్ళకి న్యాయం లేదా అండి? డ్యూటీ చేసే వాళ్ళకి అన్యాయమే జరుగుతుందా? వాళ్ళకి మానభంగాలే జరుగుతాయా? ఆనాడు ప్రియాంక రెడ్డి, ఇప్పుడు ఈ మేడం గారు, తర్వాత నర్సెస్ మీద కూడాను, తర్వాత వైద్య సిబ్బంది మీద కూడా ప్రతి ఒక్కరి మీద ఇది దారుణం జరుగుతున్నాయండి. మేము చాలా బాధపడుతున్నాము. మీ డిమాండ్స్ చెప్పండి. మాకు డిమాండ్ ఏముందండి, వాళ్ళు హంతకులకి మరి ఏ విధంగా శిక్షిస్తారో గవర్నమెంట్ శిక్షించాలి. అది ఏ విధంగా ఆలోచన రావాలి వాళ్ళకి. ఎందుకంటే ఫ్యూచర్లోన ఇంకెవ్వరికి ఏ మహిళకు కూడాను ఎటువంటి సిబ్బందికి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరు ఒక కింద పైనుండి కింద వరకు ఎంతోమంది జాబులు చేస్తున్నారండి. వాళ్ళ ప్రాణాలు తెగించుకొని వాళ్ళు ఎంతోమంది కష్టపడి డ్యూటీ చేస్తున్నారు. డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళకి ఒక రక్షణ లేకపోతే మేము ఎవరికి చెప్పుకుంటామండి? మేము రాత్రప్పుడు డ్యూటీలు చేస్తారు, పగలు డ్యూటీలు చేస్తారు, నైట్ డ్యూటీలు చేసి ఇంటికి వెళ్తుంటారు. అందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇది డిమాండ్ ఏంటంటే గవర్నమెంటే అది డిమాండ్ చేయాలి. వాళ్ళకి ఉరిశిక్షే ఆనాడు ఎలాగ ప్రియాంక రెడ్డి గారికి మన ఆరుగురికి ఎలాగ ఎన్కౌంటర్ చేశారో వీళ్ళకి కూడా అలాగే చేయాలండి. చేసినా సరే బుద్ధి రావట్లేదండి జనాలకి. మరి ఏ విధంగా చేస్తారో ఆ దైవ నిర్ణయము గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏరియా హాస్పిటల్ చింతపల్లిలో స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాము. ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఏదైతే సంఘటన జరిగిందో వైద్యురాలు అది కూడా పీజీ సెకండ్ ఇయర్ విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ప్రిమిసెస్లోనే ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ అది చాలా బాధాకరం. అసలు ఇది రోడ్డు మీద ఏదైనా నైట్ టైం జరిగిందనుకున్నా ఓకే, కానీ అలాంటిది ఒక వైద్య కళాశాలలోనే అది ఎక్కడైతే వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవుతారో, వాళ్ళు తల్లిదండ్రులు కూడా వదిలేసి హాస్టల్లో వెళ్ళిపోతారు, అలాంటి ప్రిమిసెస్లో తను ఎక్కడైతే అసలు భయం లేని చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడే తను ఆ ఇన్సిడెంట్కి గురైంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తను అసలు నైట్ డ్యూటీ చేయడమే తను తప్ప. ఆ రోజు తను చేయడమే కాదు, కనీసం తను నైట్ డ్యూటీలో ఉన్నా సరే తను సెమినార్ రూమ్లోకి వచ్చి తను పడుకోవడం ఏమైనా తప్ప. కొన్ని హాస్టల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో పాటు పడుకుంటేనే అది సేఫ్టీ, లేదంటే ఇంకా ఎక్కడ హాస్పిటల్ ప్రిమిసెస్లో ఎక్కడ తనకి సేఫ్టీ లేదా, ఓన్లీ హాస్టల్లోనే తనకి సేఫ్టీ. ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన క్వశ్చన్ ఎవరైనా సరే. ఇప్పుడు పైన సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు మేము లా అన్నిటినీ స్ట్రిక్ట్ చేస్తాం అంటున్నారు, ఇండియన్ పీనల్ కోడ్ని మేము మారుస్తున్నాం అంటున్నారు, సమ్ డిఫరెంట్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో మేము తీసుకొస్తాం, ఇండియన్ పీనల్ కోడ్స్ని మొత్తం మార్చేస్తాం, ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టింది మొత్తం మేము మార్చేస్తాం అంటున్నారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్కి వాళ్ళు ఇచ్చే కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటి అసలు? అంటే ఆ లాని ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తారు? మిగతా అరబ్ కంట్రీస్లో లాగా అందరి ముందు బిహేవ్ చేసేస్తారా? అందరి ముందు తల నరికేస్తారా? లేదంటే అందరి ముందు స్తంభానికి వేసి ఎలాడేస్తారా? విత్ ఇన్ 1 వీక్లో వాళ్ళు ఇన్సిడెంట్కి న్యాయం తీర్చేస్తారు అరబ్ కంట్రీస్లో. అలాంటిది ఇండియాలో లేదు. మనం ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్ చూస్తాం, అసలు ఇండియన్గా ఉన్నందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అంటే ఎందుకు ఆ డైలాగ్కి దాని వెనకాల ఎంతో అసలు రేట్ చేసి స్వతంత్రంగా రోడ్డు మీదకి సేఫ్టీగా తిరగొచ్చు అనేంత ఇదిగా ఆ డైలాగ్ ఏదైనా సరే. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఫోర్స్కి ఇండియన్ పోలీస్ సర్వీస్ అనే క్యాడర్ ఉంది. రెండోది అడ్మినిస్ట్రేషన్కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే క్యాడర్ ఉంది. కానీ ఇంత పెద్ద మెడికల్ సిస్టమ్ ఉన్న, హెల్త్ సిస్టమ్ ఉన్న ఇండియాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఎందుకు లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్లో ఉన్నప్పుడు, బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఒకటి ఉంది. ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే క్యాడర్ ఇంకోటి కావాలి మాకు.
దాని ద్వారా మా మెడికల్ సర్వీసెస్లో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, సిబ్బంది ఏదైతే ఎక్కడైతే మేము లోటుపాట్లు ఫీల్ అవుతున్నాము, ఇతర భద్రత విషయంలో కానీ, లేదు మా ఎక్విప్మెంట్ విషయంలో కానీ, హాస్పిటల్ రన్ అయ్యే విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ మొత్తం విషయంలో మాకంటూ ఒక సపరేట్ క్యాడర్ మాకు కావాలి. ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే ఒక క్యాడర్ మాకు కావాలి. అట్ ద సేమ్ డాక్టర్ ఆర్చేకర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ సందర్భంగా గత వారం రోజుల నుంచి వైద్యులు అన్ని సెక్టర్స్ నుంచి గవర్నమెంట్, ప్రైవేట్ కూడా జరిగిన అన్యాయంకి ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డ్యూటీలో ఉన్న సమయంలో అతి దారుణంగా, అతి హింసాకరంగా మానభంగం చేసి మర్డర్ చేసిన ఆ దౌర్భాగ్యుల్ని, వాళ్ళ దుర్మార్గుల్ని, వాళ్ళు ఏమన్నారో నోటితో మాట రావటం లేదు. అలాంటి వాళ్ళని అందరూ మొత్తం ఎదురుగుండా న్యాయం చేసి వాళ్ళకి కళ్ళు ఎదురుగుండా ఉరిశిక్ష వేసి, మళ్ళీ ఇంకొక మగాడు ఇలాంటి తప్పు కేవలం మెడికల్ స్టూడెంటే కాదు, ఏ ఆడదాని మీద కన్నెత్తి చూడడానికి భయపడేంత శిక్ష విధించాలి. దాని గురించి వెస్ట్ బెంగాల్